మీ అందరికీ ఇది చేతన్ బర్త్‌డే వ్లాగ్ అనమాట. పొద్దున్నే లేవగానే నలుగు పెట్టిచ్చేసి స్నానం చేయిచ్చేసాను. నలుగంటే సున్నపిండితో ఏం కాదు, వాడికది పడదు. అందుకని చెప్పి శనగపిండిలో కొంచెం పాలు పోసి అంతా నువ్వుల నూనె అది రాసి పంపించి స్నానం చేపిచ్చేసాననమాట. ఇంక ఈరోజు ఇది పెట్టిందేమో మిత్ర నుంచి పెట్టామనమాట ఆర్డర్. ఇదే సేమ్ జీన్స్ షర్ట్ వాళ్ళ డాడీకి కూడా ఉందనమాట. అందుకని పెప్ జీన్స్, ఈ జీన్స్ షర్ట్ వాళ్ళ డాడీ ఆర్డర్ పెట్టుకున్నారు. ఆ ముందు రోజు గులాబ్ జామ్ చేసిన వీడియో మీకు లాస్ట్ టైం పెట్టాను కదా, ఆ గులాబ్ జామ్ పెట్టిచ్చేసి చేతన్ చేత దీపారాజన అయితే చేయించాలన్నమాట. కొన్నిసార్లుగా నాకు ఎప్పుడైతే కుదరదో అప్పుడు చేతన్ చేస్తున్నాడు, నేర్చుకున్నాడు అనమాట. దగ్గరుండి ఫస్ట్లో నేను చెప్పాను ఇలా చేయాలి అలా చేయాలని. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని టిఫిన్ అది చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి టీచర్స్కి ఇవ్వడానికి వాళ్ళ నాన్నమ్మ తీసుకొచ్చిన చాక్లెట్స్, వాళ్ళ డాడీ తీసుకొచ్చిన పెన్స్, ఇవన్నీ ఇంకా పెన్సిల్స్ ఇవన్నీ తీసుకొని ఒక చిన్న బుట్టలో వేసుకున్నాము. వాళ్ళ అన్న బర్త్డేకి నైనస్టిక్ కూడా కొత్త ఫ్రాక్ నేనే స్టిచ్ చేశాను అనమాట. ఇక స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంట్లో చేతన్కి ఇష్టమైన బిర్యానీ చేశాను, చికెన్ బిర్యానీ. ఎక్కువగా మేము చికెన్ బిర్యానీ తింటాం, ఎందుకంటే నేను తినేది ఎక్కువ చికెనే అనమాట. అందుకని మటన్ ఫిష్ దాకా అసలు పోము. బాగా కుదిరింది సరే చికెన్ బిర్యానీ కూడా. ఇంకా అది అయిపోయిన వెంటనే డెకరేషన్కి కావాల్సిన బౌస్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇలా బౌ డెకరేషన్ వస్తుంది కదా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉందని చెప్పి అది చేయించేలోపు వాళ్ళ డాడీ కేక్ తీసుకొని వచ్చారు. స్కూల్ పిల్లలందరూ వచ్చే టైంకి 6:37 కల్లా కేక్ కూడా కట్ చేయించేసామన్నమాట. ఇప్పుడు ఇంతే మినిమల్గా జరుగుతుంది. మేము, మా అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళు, వాళ్ళ నానమ్మ వాళ్ళు టైంకి ఉండరనమాట. నానమ్మ అత్తయ్య వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి ఇలా సింపుల్గా జరిగిపోతుంది. సింపుల్గానేం కాదు, అప్పట్లో మేమేమేమి మిస్ అయ్యామో అనేవి అన్నీ చేయాలనుకుంటాము. అది రైటో రాంగో తెలియదు కానీ మేము అలా చేసుకొని ఉంటే బాగుండేది అని అప్పట్లో అనుకునే వాళ్ళం కదా మనం. అలా చేస్తానన్నమాట, సింపుల్గానే చేస్తాను, ఎక్కువగా చేయను. ఇంక డీమార్ట్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్స్ తీసుకొచ్చానని చెప్పి ఒక వీడియో కూడా మీతో షేర్ చేశాను కదా. ఏం తెచ్చా అంటే స్కూల్ ప్యాడ్స్, పెద్ద స్కెచ్ పెన్సిల్స్, పెద్ద పెద్ద డ్రాయింగ్ బుక్స్, ఆడుకునే కొన్ని థింగ్స్. వాళ్ళ అమ్మమ్మ ఏమో వాచ్ అండ్ మళ్ళీ క్రేయాన్స్ తీసుకొచ్చింది. అలాగే మా అక్క పెద్ద వాచ్ తీసుకొచ్చింది. ఇలా వాడి బర్త్డే అంతా కూడా ఎక్కువగా క్రేయాన్స్తో కలర్ఫుల్గా ఉండిపోయిందనమాట. మీరు కూడా మా అబ్బాయిని విష్ చేయండి. చేతన్కి తీసుకొస్తే ఏడుస్తుంది అని చెప్పి నైనస్టిక్ కూడా క్రేయాన్స్ తీసుకొచ్చాము. అదే అనమాట ఇక్కడ వీడియో. ఇక ఫైనల్గా ఇంత హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్ చేసి ఆ డేని ఫినిష్ చేసుకున్నాము.